రాకడ గురించి మాట్లాడితే దేవుని రాకడ సమీపంగా ఉందని చెప్తే నవ్వుకుంటారు కొంతమంది. ఎప్పటి నుంచో వింటున్నాం, ఆయన వచ్చింది లేదు, బయట ఇదే అంటున్నారు కొంతమంది. ఎప్పటి నుంచో చెబుతున్నారయ్యా, 2000 సంవత్సరాల క్రితం చెబుతున్నారు, 2000 సంవత్సరాలుగా చెప్తున్నారు, ఆయన వచ్చింది లేదు, చేసింది లేదు, ఎప్పుడొత్తరికి ఆయన అని మాట్లాడేవాళ్ళు బయలుదేరారు. నేను అంటాను, ఒక 3 రోజులుగా ఒక విషయమే స్టడీ చేస్తున్నాను. నేను గూగుల్లో సెర్చ్ చేసా, బైబిల్లో లేఖనాలు చూసా. 3 రోజులుగా కొన్ని విషయాలు సెర్చ్ చేస్తే నాకు భయం వేసింది. ఓహో, రాకడ దగ్గరలో ఉంది అనిపించింది. మీకు చెప్తా కొన్ని మాటలు, అంతా మీకు అర్థం కాదులే, కొంత చెప్తా. ఈ మధ్యకాలంలో టీవీలో కానీ ఫోన్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఈ వార్తలు వినుంటారు. అరేబియా ఎడారిలో నదులు, అరేబియా ఎడారిలో నీటి ప్రవాహాలు చూసారా? వెళ్ళి వెతకండి యూట్యూబ్లో. అరేబియా ఎడారి 55 డిగ్రీస్ పైన ఉండే ఎడారి, దాంట్లో నదులు పారుతున్నాయి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం ప్రవచనం అది. అరేబియా ఎడారిలో మంచు కుప్పలుగా పడుతుంది. అసాధ్యం అసలు అది. మనిషికి బుద్ధి ఎరిగిన తర్వాత ఈ రోజుకి లేదు, కానీ ఇవాళ జరుగుతుంది. ఎడారిలో మంచు పడుతుంది, ఉంది ఇప్పటికీ. 3వది, మంచి నేలలో, గోదావరి లాంటి మంచి నేలలో కూడా నిలబడలేని దేవదారు నాడులు అక్కడ మొలవబోతున్నాయి. 20 బిలో డిగ్రీస్ టెంపరేచర్లో ఎదిగే చెట్లు ఆ ఎడారిలో మొలవబోతున్నాయి. దేవదారు మానులు, ఒలీవ చెట్లు, సరళ వృక్షములు, గొంజి చెట్లు, నిరవంజి చెట్లు. నిరవంజి చెట్టు ఎక్కడ ఉంటుందో తెలుసా? నీటి కాలవల యోరణ ఉంటుంది నిరవంజి చెట్టు. అది ఎక్కడ మొలవబోతుంది ఇప్పుడు? యెషయా గ్రంథం ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవుని స్తోత్రం. నాకున్న పరిశోధనలో మరొకటి ఏంటంటే, నోవాహు జలప్రళయ కాలంలో, నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు అప్పటి వరకు భూమి మీద వాన లేదు. నోవాహు కాలం వరకు భూమి మీద వాన లేదు. భూమిలో నుంచి నీరు ఆవిరిగా బయటకు వచ్చి చెట్లను తడిపేది. ఆ క్రమం జరిగేది. అందుకే నోవాహు చూసి నవ్వారు వాళ్ళు. వానేంది పిచ్చోడా, తూములేంది పిచ్చోడా అన్నారు. వర్షం తెలియదు కాబట్టి. కానీ నమ్మాలి. కొన్నిసార్లు చెప్పినప్పుడు నమ్మలేదు. నోవాహు జలప్రళయం, భూమి అంతా ఒక చోటే ఉంది అప్పుడు. అంటే మనుషులు నివసించే భూమి ఒక ముక్కగా ఉంది. రిమైనింగ్ అంతా వాటర్, సముద్ర జలాలు. మనుషులందరినీ దేవుడు నీళ్ళలో ముంచి చంపేశాడు. పెద్ద పర్వతాలు సహితం మునిగిపోయాయి. అలా ఉండుటని బట్టి, భూమి అంతా ఒక చోట ఉండుటని బట్టి, నీరంతా ఒక చోట ఎత్తుగా చేరటాన్ని బట్టి భూమి 23.5 డిగ్రీస్ ఒరిగింది. నోవాహు జలప్రళయం తర్వాత భూమి ఒరిగినప్పుడు ఈ ఒకటిగా ఉన్న భూమి ముక్కలు అవడం స్టార్ట్ అయింది. ప్లేట్స్ అంటారే, స్టడీస్లో వస్తుంది అది. భూమధ్య రేఖ, భూమిలో ఉండే ప్లేట్స్ అంటారు భాగాల్ని. మన భారతదేశం కూడా ఆఫ్రికాలో అటాచ్ అయ్యి ఉండేది అప్పట్లో. ఒరగటం వల్ల జరిగి ఇటు గుద్దుకుంటే ఒక భూమి మరొక భూభాగం గుద్దుకుంటే మధ్యలో పర్వతాలు ఏర్పడతాయి. అవే హిమాలయ పర్వతాలు. భూమి ప్లేట్స్ గుద్దుకుంటే పర్వతాలు ఏర్పడతాయి, వాతావరణం మారిపోద్ది. అలా భూమి ఒరిగినప్పుడు, భూమి చీలినప్పుడు, ఆయా భాగాలుగా చీలుతూ ఉన్నప్పుడు అప్పుడు వచ్చాయి ఋతువులు. వర్షాకాలం, చలికాలం, ఎండ అప్పుడు ఏర్పడ్డాయి, అంతకుముందు లేదు. ఈ ఒక చోట భూమి ఉంది కాబట్టి మిగతా రిమైనింగ్ 80% నీటిలో పెద్ద మృగాలు ఉండేవి. పెద్ద. మీరు యూట్యూబ్లో చెక్ చేయండి, నార్త్ సీ అని కొట్టండి యూట్యూబ్లో. మనకు ఆక్టోపస్ ఎంత ఉంటుంది చూసారు ఎప్పుడైనా? ఒక మాదిరి సైజు తెలుసు. నార్త్ సీ అని కొడితే యూట్యూబ్లో ఆ షిప్స్లో వెళ్ళే వాళ్ళకి, ఓడల్లో వెళ్ళే వాళ్ళకి కొన్ని దొరుకుతాయి. పెద్దవి ఉంటాయి, పెద్ద బిల్డింగ్ అంత ఆక్టోపస్లు. ఇవంతా ఒక ఎత్తు అయితే, ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా యోబు గ్రంథం 41వ అధ్యాయం చూడండి. మకరము అని ఉంటుంది. మకరం అంటే ఏంటి అని అనుకుంటాం.
లెవైథాన్ ఇంగ్లీష్ బైబుల్లో ఉంటుంది, లెవైథాన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో. కీర్తనల్లో, యోబు గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఆయా సందర్భాల్లో మకరము అన్న ఉన్నది ప్రతి చోట, దాన్ని కోడ్ చేసిన ప్రతి చోట ఇంగ్లీష్ బైబిల్లో లెవైథాన్ అని ఉంటుంది. అది గూగుల్ హిస్టరీ వెతికితే పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి, మానవుడికి లొంగని మహామృగం అది, సముద్రజీవి, సీ మాన్స్టర్ అంటారు దాన్ని. సముద్రజీవి, మానవునికి లొంగనిది, మానవుని వల్ల కాదు దాన్ని లొంచటం. అందుకే అంటాడు యోబు గ్రంథం, దీని అందరూ కూడా 41వ అధ్యాయము, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కించగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునుగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పెట్టెతో ఆటలాడునట్లు దానితో ఆటలాడేదవా? నీ కన్యకలు ఆడుకొడికి దాన్ని కట్టివేసేదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తొనకలుగా చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుసులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొనిడలా నీకు మరలా అలాగ చెయ్యవు. ఇదంతా మొసలి గురించా? మొసలిని ఆడుకునేవాళ్ళు లేరు, మొసలిని కట్టేసేవాళ్ళు లేరు, మొసలిని పెట్టిగా వాడుకునేవాళ్ళు లేరు. మకరం అంటే లెవైథాన్. చైనీస్ యొక్క పురాణాలు డ్రాగన్ను పూజిస్తారు వాళ్ళు. కొంత చరిత్ర ప్రకారము మానవునికి దాని మీద అధికారం లేదు, దాన్ని జయించలేడు, కాబట్టి దాన్ని చంపేశాడు దేవుడు అని ఒక చరిత్ర ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మహాసముద్రంలో ఒక క్రూరముఖం తల కనపడింది. అది మీకు గూగుల్లో నేను చూపిస్తాను, నేను పిక్చర్ కూడా తీసుకున్నాను, కనపడదు కాకపోతే అందరికీ. ఒక మహామృగం, ఇది నేను తర్వాత విస్తాను కావాలంటే, మహామృగం తల కనపడింది. దాని తల ఎంత ఉందంటే ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంతో అంత. వెంటనే ఎక్కదు బుర్రకి, కాస్త ఆలోచించుకోండి, వెంటనే స్ట్రైక్ అవుతుంది బుర్రకి. ఆంధ్ర తెలంగాణ ఎంత కాదురయ్యా, నువ్వు తిరగాలి బండి వేసుకొనిక, వాడు ఎట్లా అంటున్నాడు ఇంత ఉందా అని. ఆంధ్ర తెలంగాణ కలిపితే ఈ భూభాగం ఎంతో దాని తల అంత అంట. నాసా వాళ్ళు చెప్పారు. కొంతమంది చెప్తున్నారు పండితులు, ప్రకటన గ్రంథంలో క్రూరముఖం ఒకటి వస్తుందని చెప్తున్నారు కదా, అది అదే. అంటే సముద్ర అడుగు భాగంలో ఎక్కడో ఉండాల్సింది పైన తిరుగుతుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు తీశారు డాక్యుమెంటరీగా, పెద్ద పెద్ద క్రూరముఖాలు సముద్ర అడుగు భాగాన్ని నివసిస్తూ మరి బయటకు వస్తూ ఉంటే యుద్ధాలు చేస్తాయి అని. అవి ఈ ఫిలాసఫీ నుంచి వచ్చిన ఇవన్నీ కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాకడ దగ్గరలో ఉంది. 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ఉందిగా ఆధారం, లేఖనం. ఆ నది ఎండిపోయిన తర్వాత 4 దురాత్మలు ఆ దినమందే ఆ గడియలోనే విడిపించబడ్డానికి నియమించబడ్డాయి. అవి విడుదల చేయబడతాను లేఖనం ఉంది ప్రకటన గ్రంథంలో. అయితే యూఫ్రటీస్ నది ఎండిపోతుంది, లెక్కలు తేలుతున్నాయి. ఆ నది ఎండిపోయిన చోట గుహలు బయటపడుతున్నాయి. బయటపడ్డ గుహల్లో నుంచి శబ్దాలు వినబడుతున్నాయి, దురాత్మల కేకలు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి? బాప్తీసం తీసుకోమంటే వచ్చే సంవత్సరం డేట్ చెబుతా, ఉపవాస పండగలకి, న్యూ ఇయర్కి. కొంతమంది తొందరగా మారాయంటే టైం రావాలే, టైం చెబుతా. అలవాట్లు మార్చుకోమంటే సాకులు చెప్తా. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి పిలువనమ్మని భోజనానికి రమ్మని తన దాసును పంపిస్తే ఒకడు అంటాడంట, లో ఎడ్లు కొన్నా చూసుకుని వస్తా అంటాడు ఒకడు. ఇంకొకడేమో పొలం కొన్నా చూసుకుని వస్తా అంటాడు ఒకడు. ఇంకొకడేమో మొన్నే పెళ్లి చేసుకున్నా కుదరదు అన్నాడంట ఒకడు.
వచ్చావు కుటుంబంతోనే? దేవుని స్తోత్రం. సాకులు చెప్తారంట కొంతమంది. ఆ యజమాని కోపం వచ్చి వీధుల్లో అడుక్కునే వాళ్ళని, పేదలను, అనాథలను పట్టుకొని రా, వాళ్ళకి పెట్టి భోజనం. అది రక్షణ భోజనం. దేవుని స్తోత్రం. రక్షణ బంధం అంటే సాకులు. ప్రార్థనకు రమ్మంటే ఆదివారం ఎందుకు రాలేదమ్మా, సాకు. ప్రార్థనలు ఎందుకు లేవు, సాకు. రక్షణ ఎందుకు పొందో, సాకు. ఎందుకు ఈ అలవాటు మార్చుకోవు? దేవుడు అంటే భయం లేదు చాలామందికి, దైవ భయం లేదు. జరుగుతున్న సంభవాలు మనకి చెప్తున్నాయి, మనకి బుద్ధి నేర్పుతున్నాయి.